అంటే ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు తినేటోళ్ళు తినని అంతా ఎక్కువైంది. తినేటోళ్ళు ఎవరు తినని ఎవరు అది తెలుసుకున్నాను. ఇప్పుడు మాంసం ఎవరు తినాలి? పశువునే వేడి కోసి దాని మాంసం అంతా వేరే చేసి తోలు వేరే చేసి మాంసం అమ్మేటోళ్ళు ఆ కట్టోళ్ళు మాంసం అమ్ముకొని ఇక మాంసం అమ్మేవాడు ఏం చేస్తాడంటే ఇది మన ధర్మం కాదు, మన ధర్మం సనాతనం చెప్పింది మాంసం తినరాదు, మంచి జ్ఞానంతో మాట్లాడాలి, జ్ఞానంతో ఉండాలని పెద్దలు చెప్పింది.